అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే కాస్త చిన్న చూపు ఉంది. ఐఐటీలు ఎన్ఐటీలే అద్భుతమైనవి, ఇవి రాకపోతే ప్రైవేట్కి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ దేశంలో కొన్ని అద్భుతాన్ని సృష్టించినవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో బిట్స్ పిలానీ అనేటువంటిది మీకు తెలిసిన విషయమే. కానీ దురదృష్టవశాత్తు బిట్స్ పిలానీకి వచ్చినంత ప్రాచుర్యంలో సగం ప్రాచుర్యం కూడా మీకు మణిపాల్కి రాలేదు. నేను బిట్స్ పిలానీతో సరి సమానమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయని నేను స్పష్టంగా చెప్పలేను మణిపాల్ గురించి. కానీ బిట్స్ పిలానీ చేరినంత టాప్ మోస్ట్ క్రీమ్ స్టూడెంట్స్, చాలా ఎక్కువ తెలివైన వాళ్ళు, ఎక్కువ హార్డ్ వర్కర్సు బిట్స్ పిలానీ చేరినంత పీర్ గ్రూపు మణిపాల్లో లేకపోవచ్చు. కానీ మీ క్యాంపస్ కల్చర్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్లో, ఎక్స్పోజర్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఒక ఒక కాస్మోపాలిటన్ కల్చర్లో, ఒక గ్లోబల్ అవుట్లుక్లో మీకు బిట్స్ పిలానీ కంటే ఏమాత్రం తక్కువ, ఒక రకంగా కొన్ని విషయాల్లో బిట్స్ పిలానీ కంటే బెటర్ కూడా. అంటే నేను మణిపాల్ గురించి చెప్తున్నది మణిపాల్లోని మెయిన్ క్యాంపస్, మణిపాల్ ఉడిపి క్యాంపస్ గురించి. దీనిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి ఇక్కడ చేరుతున్నారు. కనీసం 20కి పైగా దేశాల నుంచి వచ్చి అడ్మిషన్ తీసుకుంటున్నారు మణిపాల్కు. కాబట్టి ఒక గ్లోబల్ కల్చర్, ఒక యూరప్లో ఉండేటువంటి యూనివర్సిటీ అయినటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో రకరకాల కల్చర్సు, రకరకాల థాట్ ప్రాసెస్లు, ఇవన్నీ ఒక దగ్గర ఒక సంగమంగా కూడడం వల్ల మన స్టూడెంట్ యొక్క అవుట్లుక్ చాలా విశాలంగా మారుతుంది. అంటే మణిపాల్ని ఎంత ఉపయోగించుకుంటే అంత. అంటే మణిపాల్లో మనం కూపస్తా వండుకాలుగా ఒక గురి గీసుకొని అక్కడే ఉండి నేను చదువుకుంటాను, నా జీపీఏలు, నా మార్కులు, నా తెలుగు వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ అనేటువంటి భావన ఉంటే మణిపాల్ వల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ మీరు ఎక్స్పోజ్ ఉండదలుచుకున్న వాళ్ళకు, సో వ్యక్తిత్వ వికాసం చేసుకోదలుచుకున్న వాళ్ళకు, కమ్యూనికేట్ స్కిల్స్ తెలుసుకున్న వాళ్ళకు, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకునే వాళ్ళకు ఇది ఒక భూతల స్వర్గం. కాబట్టి మణిపాల్ని చిన్న చూపు చూడంగా నా దృష్టిలో అకాడమిక్స్ విషయంలో బిట్స్ హెడ్, కానీ మిగతా అన్ని విషయాల్లో మణిపాల్ బిట్స్ ఏం, కొన్ని విషయాల్లో మణిపాలే బెటర్. సో దీనిలో మీకుండే ల్యాబొరేటరీస్ కానీ, ల్యాబ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. ఇక అనేక రకాల క్లబ్స్ ఉంటాయి. డిబేట్ క్లబ్స్, పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్స్, లీడర్షిప్ ట్రైనింగ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లాంటి అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. సత్యానాదెల్లా అనేకసార్లు ఎప్పుడు మణిపాల్లో చదవడం వల్ల, మణిపాల్కు ఉండేటువంటి ఎకో సిస్టమ్ వల్ల, అక్కడ వాతావరణం వల్ల నేను ఈ స్థాయికి ఎదిగా అని చెప్పి సత్యానాదెల్లా మైక్రోసాఫ్ట్స్ ఇవి అనేకసార్లు చెప్పడం జరిగింది. చాలామంది తెలిసింటే మణిపాల్లోనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒకప్పుడు అతను, దీని అల్యూమిని. అదేవిధంగా ఇక 100 కంటే ఎక్కువ క్లబ్స్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, అనేక రకాల ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో వీళ్ళకు పార్ట్నర్షిప్స్ ఉంది. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. రోటరాక్ట్ అనే క్లబ్తో వీళ్ళు అనేక రకాల సోషల్ సర్వీస్ యాక్టివిటీ కూడా చేస్తుంటారు. రూరల్ డెవలప్మెంట్ చేస్తుంటారు. పలు గ్రామీణ విద్యార్థులకు బేసిక్ ఎడ్యుకేషను, కంప్యూటర్ స్కిల్స్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ట్రీట్ చేస్తుంటారు. ఈ మొత్తంలో ఈ మొత్తం మణిపాల్ యొక్క 4 సంవత్సరాల యొక్క ప్రాసెస్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా రూపొందుతారు. ఒకవేళ వాళ్ళు చిత్తశుద్ధితో దానిలో నిజంగా పార్టిసిపేటరీ మెంటాలిటీ ఉన్నట్టయితే. ఎవరిని పట్టించుకోకుండా పుస్తకాల పురుగులు అయితే దాన్ని చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు మణిపాల్ చదివినా ఒకటే, లోకల్ కాలేజీలో చదువుకున్నా ఒకటే. సో ఈ మణిపాల్ మేనేజ్మెంట్ మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ అంటే MEMG గ్రూప్ అంటుంటారు. ఇది మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ లెర్నింగ్, హైయర్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. ఇది యాక్చువల్గా ఉడిపి దగ్గర ఉంటుంది. ఉడిపి అంటే మీకు కోస్టల్ కర్ణాటక ప్రాంతంలో అత్యంత సుందరమైన ప్రాంతము. ఉడిపి చాలా ప్రసిద్ధి, కనకదాస్ అనేటువంటి భక్తునికి ప్రసిద్ధి. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్. దానికి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ సమీపంలో ఉంటుంది. ఉడిపి టౌన్లోనే ఒక ఎండ్ ఇది. ఉడిపి బెంగళూరు రూట్ అనుకుంటా. ఉడిపి బెంగళూరు రూట్లో ఇది ఒక అవుట్స్కట్స్లో ఉంటుంది. సో దాన్ని మణిపాల్ ఎదురుగా నేను సుమారు 15 రోజులు ఉండడం జరిగింది వేరే పని మీద.
చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము, వాతావరణము, ఫుడ్, పీపుల్ అన్నీ చాలా చాలా సుందరంగా ఉంటాయి. మీ మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీస్ దేశంలో ఉన్న వాటిలో అత్యంత సుందరమైన ప్రాంతం కూడా, యూనివర్సిటీ మాత్రమే ప్రాంతం కూడా. సో దీనికి బీటెక్ క్యాంపస్ ప్రధానంగా 3 బెంగళూరులో, దుబాయ్లో ఉన్నాయి. అదేవిధంగా మీకు ఎంఈఎంజీ అనే దాని మీద కూడా ఇంకొక 2 ఉన్నాయి. మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ అండ్ మణిపాల్ యూనివర్సిటీ సిక్కిం. సో 1953లో ఎస్టాబ్లిష్ అయింది. సుమారుగా 70 సంవత్సరాలు దాటిపోయినటువంటి యూనివర్సిటీ. బహుశా దేశంలోనే ఇది ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ. అంతకుముందు డీమ్డ్ యూనివర్సిటీ ఏది లేదు, విట్టు కూడా తర్వాతనే వచ్చింది. దీని ఫౌండర్ టోన్సే మాధవ అనంతపై, పద్మశ్రీ అవార్డు అతను. చాలా ఉదారమైనటువంటి వ్యక్తి, ఫిలాంథ్రపిస్ట్, డాక్టర్, ఫిజిషియన్, బ్యాంకర్, ఎడ్యుకేషనలిస్ట్. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టినటువంటి వ్యక్తి వేరే, కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని. సిండికేట్ బ్యాంక్ స్థాపించింది కూడా వేరే. తర్వాత క్యాంపస్ ఉడిపి 313 acres, బెంగళూరులో 80 acres, సిక్కింలో 35 acres, జైపూర్లో 122 acres. సో దీనికి సంబంధించిన రికగ్నేషన్ చాలా చాలా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ ఇది. NAAC A++. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్టేటస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి 2020లో వచ్చింది. NIRF ర్యాంక్ 4th యూనివర్సిటీ కేటగిరీలో, ఆల్ ఇండియా 4th. NIRF ర్యాంక్ 56th ఇంజనీరింగ్ కేటగిరీ. NIRF ర్యాంక్ 64th ఇంజనీరింగ్ జైపూర్ క్యాంపస్ కూడా. మణిపాల్ క్యాంపస్కు 56th అండ్ జైపూర్ క్యాంపస్ 64th. యాక్చువల్లీ బెంగళూరు కంటే జైపూర్ ముందు స్టార్ట్ అయింది. ఇంకా బెంగళూరులో ఇప్పుడిప్పుడే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కానీ ఇంకా టైం పడుతుంది బెంగళూరు ఎదగాలనుకుంటే. అడ్మిషన్ ప్రాసెస్ మిట్ తెలిసినట్టుంది. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీనికి సంబంధించి మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మెట్. సో ఇది సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి ఏమో బేస్డ్ ఆన్ సమ్ అదర్ టెస్ట్ ఉన్నాయి. సిక్కిం SMET, MET, JEE అని. మణిపాల్ యూనివర్సిటీ జైపూర్కు మెట్తో పాటు JEE కూడా అలౌ చేస్తారు. బీటెక్ ప్రోగ్రామ్ రకరకాల ప్రోగ్రామ్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. CSE, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, చాలా రకాల కోర్స్. డేటా సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఉంది. అండ్ కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ CC అని, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని కొత్త కోర్సెస్. అంటే ఇవన్నీ మీకు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్. సో ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఆటోమేటికల్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో బెంగళూరులో మీకు CSEలో ఎక్కువ ఉన్నాయి, మిగతా ఎక్కువ తక్కువ. CSE, ECE సంబంధించిన ఎక్కువ ఉన్నాయి, మిగతా ఎక్కువ లేవు బెంగళూరు. దుబాయ్లో కూడా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. జైపూర్లో కూడా ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఈ కోర్సెస్ ఉన్నాయి, మన వాళ్ళు వెళ్ళడం తక్కువ. సో ట్యూషన్ ఫీ అనేది 3 to 5 lakhs per year. బెంగళూరు కొంచెం బెంగళూరు 3 to 5 lakhs. దుబాయ్ 11 lakhs per year దుబాయ్కి వెళ్ళే వాళ్ళకు. జైపూర్ కూడా 3 to 5, మణిపాల్ సిక్కిం 3 to 4 lakhs. ఇది ట్యూషన్ ఫీ. అంటే కోర్సుని బట్టి కూడా మారుతుంటుంది. కొన్ని కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ఉంటాయి, కొన్ని కోర్ వాటికి తక్కువ ఉంటాయి. హాస్టల్ కూడా రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. సో ప్లేస్మెంట్ చూస్తే మీరు యావరేజ్ అయిపోయాక 10.5 అనేది చాలా చాలా ఎక్కువ. సరే, అది ఎంతవరకు మనం పూర్తి విషయం దాని లెక్క రకరకాలు తీస్తుంటారు ప్లేస్మెంట్ సంబంధించి. కొంతమంది ఓన్లీ ప్లేస్మెంట్ కూర్చున్న వాళ్ళ దగ్గర యావరేజ్ తీస్తారు, కొంతమంది ఎలిజిబుల్లో వాళ్ళని తీస్తారు. నిజంగా చెప్పాలంటే మొత్తం స్టూడెంట్స్తో డివైడ్ చేస్తే యాన్యువల్కి వచ్చే ప్యాకేజ్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది ఏదైనా కూడా. సో కొంచెం బెటర్ కనపడడం కోసం రకరకాల స్టాటిస్టికల్ టెక్నిక్స్ వాడుతుంటారు. ప్లేస్మెంట్ రేట్ 73%, వెరీ గుడ్ రేట్ ఇది. బహుశా అంతకుముందు ఎక్కువ కూడా ఉండేది. హైయెస్ట్ ప్లేస్మెంట్ 51 lakhs డొమెస్టిక్ సంబంధించింది. సో ఇది మణిపాల్ మిత్రులారా. అంటే మణిపాల్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నా దృష్టిలో టోటల్ క్యాంపస్ లైఫ్లో ఎక్స్పోజర్లో చూస్తే నేను విట్ కంటే కూడా బెటర్ ఇస్తాను. అకాడమిక్స్లో బిట్స్ కంటే తక్కువ, కానీ మీకు ఎక్స్పోజర్లో బిట్స్ కంటే సమానంగానే ఎక్కువగానే ఉంటుంది. సో అంటే బిట్స్కున్నంత వెరీ వెల్ ఆర్గనైజ్ మణిపాల్ కలిమిని ఉండకపోవచ్చు. మణిపాల్లో కొంచెం తక్కువ స్టాండర్డ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ నుంచి టాప్ వరకు అందరు చేరుతారు, కానీ బిట్స్ చాలా మెరిటోరియస్గా చేరుతారు. అట్లా ఆ స్టూడెంట్స్ యొక్క పీర్ గ్రూప్లో డిఫరెన్స్ ఉంటుంది, అకాడమిక్స్లో డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీకు పర్సనల్ ఎక్స్పోజర్లో మాత్రం ఇది టాప్. ఇది ఫ్రీడమ్ ఉంటుంది. కొంతమంది డ్రగ్స్ అంటుంటారు, సో కొంతమంది ఎక్కడైనా ఉంటారు, దీనిలో కూడా అక్కడక్కడ ఉంటారు. కానీ మన చాలా విస్తార ప్రపంచం. బాంబేలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, హైదరాబాద్ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. హైదరాబాద్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి, స్కూళ్ళలో కూడా గంజాయి అమ్ముతున్నారు. సో అంత మాత్రం హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటారు అర్థం కాదు. కాబట్టి ఒక డిసిప్లిన్ లేని కారణంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి
డ్రగ్స్ ముఠాల వల్ల కొద్దిమంది అక్కడ దొరకదు తప్ప మీరు వరి కావాల్సిన పరిస్థితి ఉండదు. అనేక మంది 99.99% మందికి అట్లాంటివి ఏమీ ఉండవు. అట్లాంటి కర్మగాలినటువంటి స్టూడెంట్స్ ఉంటే మణిపాల్ లేకపోయినా ఇంట్లో ఉన్నా కూడా అట్లాంటివి అలవాటు అవుతాయి కాబట్టి దాని గురించి మీరు ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఫ్రీడమ్ను ఉపయోగించుకోవాలి. ఆ ఫ్రీడమ్ను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉంటే మనం దాన్ని చేయగలిగింది ఏం లేదు. కానీ ఫ్రీడమ్ రాకుండా మనిషి వికసించడం అనేది సాధ్యం కాదు. నా దృష్టిలో మణిపాల్ ప్రైవేట్ యూనివర్సిటీలో సెకండ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ చెప్పొచ్చు. సో నెక్స్ట్ బిట్స్ పిల్లని కాబట్టి అందరూ కూడా మణిపాల్ టెస్ట్ అప్లై అయ్యండి. దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము, ఎట్లా మీ కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకునే దానికోసము ఎస్బీఐ టాక్స్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి యాప్ ఎస్బీఐ టాక్స్ తీసుకోండి. అదేవిధంగా మీకు ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టం కలిసి అందిస్తున్నటువంటి కౌన్సిల్ ప్రోగ్రామ్స్ను మీరు పర్చేజ్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ ఉంది, దాన్ని వినియోగించు, దాన్ని చేరండి. మీకు అనేక రకాల గైడెన్స్ ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.